Hello everyone, hope you all are doing great. First లో ఆల్మోస్ట్ 4 years బ్యాక్ నేను సివిల్ ఇంజనీరింగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అదేంటి యూఎస్లో సివిల్ ఇంజనీర్స్ కూడా ఉంటారా, మీకు H1 ఉంటుందా, లేదంటే ఏ వీసా మీద వస్తారు యూఎస్కి, ఇలాంటి క్వశ్చన్స్ రకరకాలుగా వచ్చాయి. బట్ ఎవ్రీ వీక్ మేము సివిల్ ఇంజనీరింగ్ కంటెంట్ పోస్ట్ చేసేసరికి అండ్ లేటర్ ఆన్ వీ కండక్టెడ్ లాట్ ఆఫ్ కెరీర్ గైడెన్స్ సెషన్స్, వెబినార్స్, వాట్ నాట్ రకరకాలు కండక్ట్ చేసాం. అండ్ ఈ లాస్ట్ 3 yearsలో క్లాస్కి 20 members 30 members ఉండే సివిల్ ఇంజనీర్స్ లిటరల్లీ నోటబుల్ యూనివర్సిటీస్లో 200-300 members వచ్చారనమాట. బికాస్ ఆఫ్ అవేర్నెస్. లిటరల్లీ అబోవ్ 30 years 32-33 years వాళ్ళు కూడా యూఎస్కి మాస్టర్స్కి వచ్చి దే సెటిల్ డౌన్ ఇన్ ద సెన్స్ దే క్రియేటెడ్ ఏ గుడ్ లైఫ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఐటీతో సివిల్ ఇంజనీరింగ్ అసలు కంపేర్ చేసుకున్నాం. సివిల్ ఇంజనీరింగ్కి ఇండియాలో చాలా పే స్కేల్స్ తక్కువ అనమాట. లిటరల్లీ కొన్ని యూనివర్సిటీస్లో ఇండియాలో సింగిల్ డిజిట్ నెంబర్ స్టూడెంట్సే ఎన్రోల్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్ బికాస్ శాలరీస్ తక్కువ, అందరూ ఐటీకి వస్తున్నారు. బట్ ఇన్ దిస్ మార్కెట్ సివిల్ ఇంజనీరింగ్కి యూఎస్లో చాలా డిమాండ్ ఉంది, చాలా జాబ్స్ ఉన్నాయి. లిటరల్లీ స్టార్టింగ్ శాలరీ $60,000-70,000 నుంచి $90,000-100,000 దాకా కూడా ఉన్నాయి అన్నమాట. బేస్ శాలరీ అది. జాబ్స్ అయితే ఉన్నాయి కానీ రైట్ రిసోర్సెస్ లేరు విత్ ప్రాపర్ స్కిల్ సెట్. సివిల్ ఇంజనీరింగ్కి ఏదైనా చెయ్యాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఆఫ్టర్ 3-4 years తర్వాత వీ ఫిగర్డ్ అవుట్ హౌ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్ అండ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసాం అనమాట. యూఎస్లో సివిల్ ఇంజనీరింగ్ జాబ్ కొట్టాలంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మేనేజరియల్ స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్స్ అన్నిటిని కంబైన్ చేస్తూ వీ క్రియేటెడ్ ఏ ప్రోగ్రామ్ విత్ ఏ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ వీ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ ఎవర్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. వీటితో పాటు మీకు FE సర్టిఫికేషన్ ఉంటే దట్స్ ఇట్, యూ గోనా గెట్ జాబ్ దాట్ ఈజీ. అండ్ అక్కడి నుంచి కెరియర్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఈ FE ఎగ్జామ్తో చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఈ ఎగ్జామ్ ఈజీ అని చెప్పను, కష్టం అని చెప్పను, కానీ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ బేసిక్స్ మీరు ఈజీగా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వగలుగుతారు. కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంతో మనందరం ఎలా అంటే వన్ డే బ్యాటింగ్, గ్రూప్ స్టడీస్కి వీటికి అలవాటు పడి ఉంటాం కదా. సెల్ఫ్ స్టడీ చేయాలి ఇక్కడ. ఈ సెల్ఫ్ స్టడీ చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దట్స్ వై వీ క్రియేటెడ్ ఏ ప్రోగ్రామ్ వేర్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ గోనా టీచ్ యూ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. అది కూడా మన ఇండియన్ టీచింగ్ మెథడ్స్. లిటరల్లీ గ్రూప్స్ ఫామ్ చేసి రకరకాల ఒక కథా కార్ఖానా ఉందన్నమాట. యూ గోనా సీ దట్ ఆల్మోస్ట్ 1 yearగా ప్లాన్ చేసి వీ క్రియేటెడ్ దిస్ ప్రోగ్రామ్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సెండ్ ఎన్ ఈమెయిల్ టు admin@meldymocktail.com. వన్ ఆఫ్ మై అసోసియేట్స్ విల్ రీచ్ యూ అవుట్ అండ్ కంప్లీట్ ద ప్రాసెస్. ఆగండి, అర్జెంట్గా ఈ వీడియోని మీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు దమ్. సీ యూ ఆల్ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్.